శనార్థులు మొత్తం మన హైదరాబాద్లో 3 పెద్ద రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ అంటే నాంపల్లిది, ఇంకొకటి కాచిగూడది, ఇంకొకటి సికింద్రాబాదు. 3 పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లలో మొత్తం మన రాష్ట్రంలోకించే కాకుండా బయట రాష్ట్రాలకెంచి అంటే మొత్తం భారతదేశంలోకించి రైళ్లు వచ్చుడు పోవుడు ఇవంతా నడుస్తుంటాయి. కానీ ఈ 3 రైల్వే స్టేషన్లే కాకుండా ఇంకొక 2 పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లు కడుతున్నారు. ఒకటేమో అటు బందుకు హైదరాబాద్కి అటు బందుకు పశ్చిమ దిక్కు అంటారు అనమాట. లింగంపల్లి కాడ ఒక టర్మినల్ స్టేషన్ అవుతుంది. అట్లనే ఇక్కడ చెర్లపల్లిలా ఇంకొక పెద్ద రైల్వే స్టేషన్ కడుతున్నారు. పెద్ద రైల్వే స్టేషన్ అంటే మామూలు పెద్దది కాదు, 9 ప్లాట్ఫామ్లు కడుతున్నారంట. అసలు పెద్ద రైల్వే స్టేషన్ ఇంకొక 2-3 వారాలు కాగానే దీన్ని ఓపెనింగ్ చేస్తారంట. మస్తు జోరుగా స్పీడ్గా పనులు నడుస్తున్నాయి. అంటే ఎట్లా నడుస్తున్నాయి, ఎంత పెద్దగా కడుతున్నారు, ఏం కథ నడుచుకుందామని వచ్చిన నాడు ఉండిపోయి చూస్తాం. ఇక చిన్న పెద్దగా కట్టలేరు, మొత్తం అద్దాల బంగులో లేగో అద్దాల బంగులో కట్టిండ్రు. ఇక మీద అంత బిల్డింగ్లు గిట్లా వేస్తున్నారు. ఇదేమన్నా పెద్ద దర్వాజ ఉన్నట్టున్నది, బాగానే పెద్దగా ఉన్నది. మీరు ఇంకా పని నడుస్తున్నది. అద్దాల బంగులో పెద్ద పెద్ద దర్వాజలు మంచిగానే పెద్దగా చేసిండ్రు లోపట. ఈ ముచ్చట ఏంది ఏం కథ అన్నీ అరుచుకుంటా. కానీ నాకు చాలానే ముచ్చట్లు చెప్పి పంపించిండ్రు ఈ స్టేషన్కి సంబంధించినవి. చూద్దాం నిజంగానే అవన్నీ ఉన్నాయా లేవా, అవన్నీ ఆడుతున్నారా లేదో తెలుస్తుంది. ఈ స్టేషన్ కాడికి వచ్చి చెర్లపల్లి రైల్వే స్టేషన్ టర్మినల్ స్టేషన్ అన్నారు కదా, ఈ కాడుతున్న రైల్వే స్టేషన్ కాడికి వచ్చి ఇలా లోపలికి బంగ్లా లోపలికి రాగానే ఒక ముచ్చట యాదికి వచ్చింది. మీ అందరికి చెప్పాల్సిన ముచ్చట. మొత్తం అంట 6 బుకింగ్ కౌంటర్లు ఉన్నాయి అంట. అంటే టికెట్లు ఇచ్చే జాగాలు 6 ఉంటాయంట. మొత్తం ఇది ఓపెనింగ్ అయినాక ఒక పెద్ద గేట్ లెక్క కనబడుతుంది కదా, అట్లా పెద్ద అందమైన తాలుపు అంట. మస్తు రంగురంగుల లైట్లు గిట్లు వేస్తున్నారంట. బయట లైట్లు వేసే లైట్లతోటి చెక్కుమనేటట్టు రైల్వే స్టేషన్ చాలా అందంగా చేస్తున్నారంట. మళ్ళీ అటు బందుకు ఇటు బందుకు లిఫ్ట్లు అంట. ఇంకొక ముచ్చట ఏంటంటే ఆడోళ్ళకు వెయిటింగ్ రూము, మగవాళ్ళకు వెయిటింగ్ రూము, మళ్ళా ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకునేటోళ్ళకి వెయిటింగ్ రూము, మళ్ళీ ఎగ్జిక్యూటివ్ లాంజ్ అని ఏదో ఉంటుందంట. ఇగో అది వీటన్నిటితోటి మళ్ళీ 1వ ఫ్లోర్కి పోతే అంటే ఫస్ట్ అంతస్తులకు పోతే మొదటి అంతస్తులకు పోతే ఏముంటుంది అంటే ఆడొక కాఫిటేరియా అని ఒకటి ఉంటుందంట. అంటే చాయ్ తాగనికి ఒక కాఫిటేరియా అంట. మళ్ళీ అట్లనే రెస్టారెంట్ అంట. ఏమన్నా ఇంత ఆకలికి అయి ప్రయాణం చేసి బయటకు పోతున్న వాళ్ళకి దెబ్బ ఉరికొచ్చి టైం అవుతుంది స్టేషన్కి పోవాలి, మళ్ళీ ఎట్లుంటుందో బయట ముందుకు వచ్చేటోళ్ళకి అందరికి టిఫిన్లు తినడానికి రెస్టారెంట్ ఉన్నదంట. ఇట్లా ఇవన్నీ కడుతున్నారు. ఇళ్ళకేంచి అవతలకి పోయి మనం ఒకసారి పట్టాలు గాడికి పోదాం పాండి. ప్లాట్ఫామ్లు ఎట్లా కట్టిండ్రు, మంచిగా పబ్లిక్ దిగనికే ఎక్కనికే జాగా సరిపోతుందా చూసుకుందామండి. పట్టాల కాడికి పోనికే తొవ్వు ఎట్లా పెట్టిండ్రు, ఎంత వేడల్పు ఉన్నది. ఎందుకంటే రైల్వే స్టేషన్లో నడుస్తుంది ఇట్లా అటుకెంచొకరు ఇటుకెంచొకరు తలుగుకుంటూనే పోతుంటారు. జర వేడల్పు ఉన్నదా లేదా, మంచిగా విశాలంగా పబ్లిక్ పోనికే సరిపోతుందా లేదా చూద్దాం పండి. లోపలికి నడుచుకుంటూ పోయి ప్లాట్ఫామ్ల కాడికి పోతాం కదా, మనం రైలు దిగే కాడికి రైలు ఎక్కే కాడికి పోతాం కదా, ఆ జాగాకు పోతున్నాము. చిన్న పెద్దగా లేదమ్మ, మంచిగా ఉన్నది. ఆడికి ఈడికి మస్తు వేడల్పు ఉన్నది. ఇంత వేడల్పు ఉన్న ప్లాట్ఫామ్లకు పోయే తోవ్వ బ్రిడ్జ్ అంటారు కదా, ఇగో ఇది ఈ బ్రిడ్జ్ మీదకించి పోతుంటే చిన్న పెద్దగా లేదు, మంచిగా అనిపించింది. ఇంకొక ముచ్చట కడుతున్నారు కదా, ఇది అవతల బందుకు నడిచే రైళ్ళు నడుస్తూనే ఉన్నాయి. 1 దాంట్లో 2 దాంట్లో ట్రైన్లు పోతూనే ఉన్నాయి. యువతల బందుకు అంతా కడుతున్నారు. ఈ కట్టే రైల్వే స్టేషన్ అంచనా మామూలుగా లేదు, 430 కోట్ల అంచనా అంట. అంత పైసలు పడతాయి అన్నట్టు. ఇవన్నీ మనకు ఏగంత పడుతుందని మనకు అనిపిస్తుంది. కానీ అంత చాలా ఇప్పుడు ధరలు బాగా పెరిగిపోయినాయి. ఇనుము ధర పెరిగిపోయే, సిమెంట్ ధర పెరిగిపోయే, రాళ్ళ ధర పెరిగిపోయే, కంకర ధర పెరిగిపోయే. మొత్తం 430 కోట్లంట.
అది అంచనా 430 కోట్లు అవుతాయి అని. ఎక్కడ కూడా కావచ్చు. ఇగో పెద్ద పెద్ద లైట్లు ఎట్లా పెట్టిండ్రు చూసిండ్రా. ఇదంతా మీదికి మళ్ళా పబ్లిక్ నడిచేస్తుంటే వానగిన పడకుండా మన మీద మళ్ళీ చెత్త వేసేసిండ్రు. ఇటు లైట్లు పెట్టిండ్రు మంచిగా. వచ్చిపోయేటోళ్ళకు ఇట్లా రైలు టైమింగ్ ఇది, ఈ ప్లాట్ఫామ్ మీదకి రైలు వస్తున్నది అని చెప్తారు కదా. అట్లా ఇగో ఇక్కడ ఒక బందకు దిగితే ఒక రైలు పోయే జాగా బాగానే ఉన్నది. రైలుకి ఇట్లా తీసుకొచ్చి ఆపిండ్రు. ఎందుకంటే ఎంత జాగా ఉన్నది ఏం కథ అన్ని చూసుకుంటారు కదా అంజాదా, అట్లా ఆపిండ్రు. ఇక మెట్లు దిగి ప్లాట్ఫామ్ మీదకి వస్తే నేను కొత్త ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన. ఇగో అవతల బందుకు ఒక రైలు పోతుంది, ఇవతల బందుకు ఒక రైలు పోతుంది. అంటే అది 9 కావచ్చు, ఇది 8 కావచ్చు. ఇగో ఇంజన్ కాడికి చురు చేసి ఏసీ ప్లాట్ఫామ్లు, ఏసీ బోగిలు ఉంటాయి మోదాలు. అంటే ఎట్లా పెట్టుకుంటే అట్లా ట్రైన్ బట్టి ఉంటుంది అంటారు కదా. ఇక రైలు బండిని బట్టి ఇగో ఏసీ బోగీలు వచ్చేటందుకు ఏ బోగి ఆడికి వస్తుందని చూపించేటివి ఉంటాయి కదా. అగో అవి ఇట్లా బాగానే పెట్టిండ్రు, మంచిగానే పెట్టిండ్రు. పెద్ద ప్లాట్ఫాము, పెద్దగా అంటే పెద్దగా ఉన్నది, మస్తు పెద్దగా ఉన్నది. విశాలంగా కట్టుకున్నట్టున్నది నిమ్మలంగా ఇది. ఇగో మళ్ళా యువతలపల్లి బందుకు వస్తే ఇంకొకటి ఇదేంది జిఎస్ అని ఉన్నది కదా, దీనికి సంబంధించింది ఇక్కడ వస్తుంది రైలు రాంగని. ఇగో చెర్లపల్లి అని బోర్డు రాసి పెట్టిండ్రు. పుసుకున్న దిగనోళ్ళు ఎవరన్నా నాసంటోళ్ళు నిద్రపోతే రైల్లా ఒక పారు చూసుకొని మళ్ళీ దబ్బుకున్న దిగనికే ఇక్కడ ఒక బోర్డు పెట్టిండ్రు. మరి నీళ్ళు ఉన్నాయా లేవా అనుకుని ఇగో నల్లలకు ఇలా కనెక్షన్ పెడతారు. ఎక్కడికక్కడ 4 దిక్కుల నీళ్లు రానికే నల్లలు కూడా గిడికి వస్తాయి. నీళ్ళ సౌలతి పెట్టిండ్రు. సీసీ కెమెరాలు గిట్లా పెట్టిండ్రు అంట. ఇగో నన్ను ఎత్తి మీద చూడండి, సీసీ కెమెరా పెట్టనికే మంచిగా స్టాండ్ గిట్లా పెట్టుకున్నారు. మీదికెంచి వేసుకొని మొత్తము 9 ప్లాట్ఫామ్ల మీద ప్రతి నిమిషం ఏం జరుగుతుంది ఏం కాదు 24 గంటలు కళ్ళు పెట్టుకొని చూస్తున్నారని అంటారు కదా. అట్లా కళ్ళు వేసుకొని చూడడానికి సీసీ కెమెరాలు ఇట్లా మొత్తము రైల్వే స్టేషన్ చుట్టుముట్టు పెట్టినరంట. ప్లాట్ఫామ్ల మీద ఇట్లా పెడుతున్నారంట. ఈ సీసీ కెమెరాలు ఆఖరికి పెడతారేమో అన్నీ అయిపోయినాక, పనులు అన్నీ అయిపోయినాక. బాగానే ఉన్నది, చిన్న పెద్దగా లేదేమో ప్లాట్ఫాము. ఇవి అన్ని ఏసీ బోగీలు ఉన్నాయి. A2 అని ఉన్నదా అంటే ఏసీ బోగి 2 A2. ఇవన్నీ ఏసీ బోగీలు ఏడ ఆగలను ఆడ ఆగేటట్టుగా అన్ని గుర్తులుంటాయి కదా. ఇప్పుడు మనకి మెట్రో ట్రైన్ వస్తే మెట్రో ట్రైన్ కాడ మనకు మనం ఇట్లా గుర్తుంటది, ఒక బొమ్మ వేసి ఉంటది. అందుకెంచి పోతేనే గాడనే తలుపు ఉంటది. అట్లా ఏ తలుపు కాడ ఏమొస్తాయి, ఏ నంబర్ కాడ ఏది ఆగాలి డబ్బా అని అన్ని పెట్టుకున్నారు. ఈడి దాకా ఏసీ బోగీలు నడిచినాయి. ఎన్ని గంటలకు వస్తుంది ఏం కథ ముచ్చట తెలియనికే. అగో ట్రైన్ నంబరు, ట్రైన్ పేరు, ఏ టైంకి వస్తుంది ఏం కథ, ఎక్స్పెక్టెడ్ టైం అంటారు కదా. అగో అది వేసి పెట్టేది బోర్డు ఇట్లున్నది. 9వ నంబరు ప్లాట్ఫామ్ మీదకి వచ్చుచున్నది అని తెలుగులో హిందీలో మాట్లాడతారు కదా. 3వ నంబరు ప్లాట్ఫామ్ మీదకి వచ్చుచున్నది అంటే ఎటు వచ్చుచున్నది ఏం కథ చెప్పేది ఇట్లా అనౌన్స్మెంట్లు చేస్తారు కదా వాళ్ళు. అది ఇట్లా పెట్టిండ్రంట. ఈడిదాకానేమో 1 ఇదంతా వేసి నడుస్తున్నది. అవతలకి చూద్దాం పండిగ. ఇదివరదాకా చెప్పినా కదా 6 ప్లాట్ఫామ్ల మీదికి 9 ప్లాట్ఫామ్ల మీదికి మొత్తం 6 ఎస్కలేటర్లు 7 లిఫ్టులు పెట్టిండ్రు అని. ఇగో ఇదొక ఎస్కలేటర్. ఇట్లా మొత్తం ఇక దాన్ని ఆ షిడిల మీద నిలబడితే అదే తీసుకుపోతుంది మనల్ని మీదికి. ఇప్పుడు మీదికి పోయి మనం యువతల బంధు పోవాలనో అవతల బంధు పోవాలనో అనుకోండి, సంచిగించి ఏమున్నా 2 సంచులు పెట్టుకొని దాని మీద ఇలవడ్డమంటే ఎస్కలేటర్ అదే మీదకి గొంచబోతుంది. మనం ఆడ దిగి మళ్ళీ అడిగించి 2 అడుగులు నడుస్తామంటే అవతల ప్లాట్ఫామ్ మీదకి వస్తాము. మళ్ళీ అటు దిగచ్చు. మళ్ళీ అక్కడికించి కూడా మళ్ళీ ఒకటి ఎక్కేది ఉంటది పైకి, ఒకటి దిగేది ఉంటది. అట్లా 2 ఎస్కలేటర్లు ఉంటాయి. నిమ్మలంగా అట్లా పోవచ్చు. ఇవన్నీ అవే ఎస్కలేటర్లు. ఇవి పెట్టనికే తీసుకొచ్చిండ్రు. ఇంకా పెట్టలే, ఫిట్టింగులు చేయలేదు. అన్ని వచ్చినాయి కానీ ఫిట్టింగులు నడుస్తా ఉన్నాయి. ఒక్కొక్కటి దబదబ పనులు నడుస్తున్నాయి. ఈ
ఇప్పటిదాకా 9 నెంబర్ ప్లాట్ఫామ్ మీద తిరిగినా కదా, 8కి వచ్చిన ఆడొక కొత్త బండి ఉండే, ఈడొక కొత్త రైలు ఉన్నది మంచిగా. ఈ బండిని చూసుకుంటే అడుగుతాం పోయి ఎట్లెట్లున్నాయి, ఇటు దిక్కు సౌలతులు ఎట్లున్నాయి ఏం కథ అని వెళ్ళిన. కొత్త బండి మంచిగా, ఇగో కొత్త పట్టాలు. ఇది ఇంతకుముందు పోయినది 9, ఇది 8, ఇటు పక్కకున్నది 7, అది 6, 5, అవతల బందుకు 4, 3, 2, 1, మొత్తం 9 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. నా నుండి కొత్త బండి ఎట్లున్నది చూసుకుంటా పోదామండి. ఈ నడుమ పోరలు గీరలు ఉంటే కొసదా కుడుకొస్తున్నారు అని చెప్పి ఇగో ఇట్లా ఇది ఒక పచ్చది పట్ట ఒకటి వేసిండ్రు. ఈ పట్ట అవతలకే నిలబడాలి, రైలు వచ్చినాకనే అవతలకి రావాలి, అట్లా పట్ట అవతలకే నిలబడాలి అని ఇది పెట్టించిండ్రు. మంచిగా ఉన్నది ఇది ఇట్లా. ఇంత పెద్ద టెర్మినల్ రైల్వే స్టేషన్ చూసినాక ఇక ఇటు బందుకున్న వాళ్ళు అందరు ఇటే ఎక్కచ్చు, అటు బందుకున్న వాళ్ళు అంతా ఇటే ఎక్కచ్చు. ఈ చెర్లపల్లికి ఎవరెవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళందరికి ఇట్లా మంచిగా చెర్లపల్లి కాడికే వచ్చి రైలు ఎక్కి నిమ్మలంగా పోవచ్చు. ఇట్లా ఎవరికి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ వాళ్ళు ఎక్కేసిండ్రు అనుకోండి, పబ్లిక్ ట్రాఫిక్ అయింది, ఇదైంది, అదైంది, మంది అయినరు, సౌలత్ కష్టమైంది అనేది లేకుండా నిమ్మలంగా 9 ప్లాట్ఫామ్లు కాడుతున్నారు. మంచిగా ఎక్కచ్చు, ఈడనే రైలు దిగొచ్చు, ఈడనే బండ్లు ఎక్కిపోవచ్చు. మంచిగా ఉన్నది. 430 కోట్ల పైసలతోటి కడుతున్నారంట అంచనా. అయితే మరి ఇది ఎట్లుంటదో ఏం కథనో ఎట్లా నడుస్తుందో ఇక శురువైనాక చూద్దామండి. చాలా జల్దీనే ఈ రైల్వే స్టేషన్ ఓపెనింగ్ ఎత్తున్నారంట. ఓపెనింగ్ రోజు మళ్ళా కలుస్తా కానీ మిమ్మల్ని అందరినీ శనార్థులు ఇంకొకటి ముచ్చట్టు మళ్ళీ తీసుకొని పోవాలనమ్మా, పోయేస్తా.